స్వామి స్వామి నేనెవరు 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 నీవు ఎప్పుడూ ఈ శరీరానివి కానే కాదు. నీవు ఎవరివో నీకు గుర్తు చేస్తుంది ఈ సకల ప్రకృతి. నీ వంటిపై ఉన్న నీ వస్త్రాన్ని ఏ క్షణంలో నీవు విప్పుతావో నీకు మాత్రమే తెలుసు. ఈ శరీరం అనే వస్త్రాన్ని ఏ క్షణంలో విప్పుతావో తెలియనే తెలియదు నీకు. ఈ క్షణం వరకు నీవు నా కుటుంబం, నా బంధాలు, నా స్నేహితులు, నా శత్రువులు, నా అప్పులు, నా ఆస్తిపాస్తులు, నా పదవులు, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా పేరు ప్రఖ్యాతులు, నాది నాది నేను నేను అని నీవు అనుకుంటున్నవన్నీ నీవు ఏ క్షణంలో విడిచిపెడతావో రవ్వంత కూడా తెలియని నీవు ఇంతవరకు ఏమి సాధించావు, ఇక ఏది సాధిస్తావు? ఇక్కడ నీవు ఏదైనా సాధించాలి అన్నా, నీవు ఏదైనా సంపాదించాలి అన్నా నీ జన్మ సంకల్పం ఒక్కటి మాత్రమే. నీ శరీర ప్రతి కదలికలో నిక్షిప్తమై ఉన్న నీ నిజ జీవన మూల ప్రాణశక్తిని నీకు నీవుగా నీ అనుభవపూర్వకంగా గుర్తించడం కోసమే నీ ఈ పవిత్రమైన జన్మ. ఇక నిన్ను నీవు ఎలా గుర్తిస్తావో, నీవు ఒక చైతన్య శక్తివి, భగవంతుని బిడ్డవి, శివశక్తివి. నీవు ఒక అద్భుతమైన, అఖండితమైన, అమరమైన, వినాశనం కాని శాశ్వతమైన, చైతన్యమైన, ప్రకాశమైన మెరిసే జ్యోతివి, ఒక ఆత్మవి. కోర్టు కమిషన్ వారు మహర్షి సాక్ష్యాన్ని సేకరించారు. అరుణాచలేశ్వర దేవాలయం, అరుణగిరి తమదంటూ గవర్నమెంట్పై వేసిన కేసులో మహర్షిని సాక్షిగా పేర్కొన్నారు. కోర్టు కమిషన్ వారు మహర్షి సాక్ష్యాన్ని సేకరించారు. తన వాంగ్మూలంలో మహర్షి ఇలా సెలవిచ్చారు: శివుడు సర్వదా 3 రూపాలుగా వెలసి ఉంటాడు. 1 పరబ్రహ్మముగా, 2 ఇచ్చట గిరివలే లింగముగా, 3 సిద్ధునిగా. ఈ కొండపై కొన్ని తీర్థాలున్నవి. ములైపాల్ పాద తీర్థాలు. శ్రీ విరూపాక్షదేవర, శ్రీ గుహనమ శివాయలు స్వయంగానో లేక వారి కోసమై ఇతరులు ఎవరో త్రవ్వినవి. మరొకటి వృషభ తీర్థం కూడా ఉంది. అవన్నీ మంచి స్థితిలోనే ఉన్నాయి. ఆదిలో జ్యోతిస్తంభముగా శివుడు గోచరించాడు. అందరూ ప్రార్థించగా జ్యోతి అరుణగిరిలో లీనమైంది, లింగాకృతిని తాల్చింది. ఆ 2 కూడా శివుడే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.